ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్ కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని టెస్ట్ కెప్టెన్ కు కొనసాగుతున్న గిల్లును వన్డే సారథిగా ఉంచాలని సెలెక్టర్లు భావించారు. అయితే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తన అసంతృప్తిని నిరాశ వ్యక్తం చేశాడు. ఈ నిర్ణయంపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రభావం ఉండొచ్చని ఆయన సంచలన కామెంట్ చేశాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. రోహిత్ స్థానంలో శుభ్మన్ గిల్ ను నియమించాలని సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ ను గంభీర్ ఒత్తిడి చేసి ఉండొచ్చని తివారీ అభిప్రాయపడ్డాడు. మనోజ్ తివారీ మాట్లాడుతూ ప్రధాన కారణం ఏమిటో నాకు తెలియదు, కానీ అజిత్ అగర్కర్ గురించి నాకు కొంత తెలుసు. ఆయన బలమైన వ్యక్తిత్వం కలవాడు. అతను గంభీర్ ప్రభావితం చేసి ఉంటాడని నాకు అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా పరిశీలించాల్సిన విషయం. రోహిత్ శర్మ ఆటగాళ్ల కెప్టెన్. అతను ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించుకున్నాడు. రోహిత్ జట్టు కెప్టెన్, అదే విధంగా దేశ కెప్టెన్. రోహిత్ ను కెప్టెన్ నుంచి తొలగించే సమయం బీసీసీ అగ్రసేన అధికారి జైషా ఐసీసీ చైర్మన్ అయ్యాడు. జైషా జోక్యం చేసుకుని రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించకుండా ఉండాల్సింది. అదృష్టం ఉంటే శుభ్మన్ గిల్ గెలవగలడు, దాని గురించి ఎటువంటి సందేహం లేదు. కానీ నేను ఎల్లప్పుడూ అవకాశాల శాతాన్ని పరిశీలిస్తాను. ఏ కెప్టెన్ మనకు ప్రపంచ కప్ ను గెలుచుకునే అవకాశం కోసం వెతకాలి. శుభ్మన్ విషయంలో 60% ఉంటే రోహిత్ కెప్టెన్సీలో 80% ఇండియా మ్యాచ్లు గెలిచే హామీ ఉంది అని తివారీ ఇండియా టుడే సోదర ఛానల్ స్పోర్ట్స్ టెక్ తో అన్నారు. చివరిసారిగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఇప్పటికే టెస్ట్ టీ20 ఫార్మాట్ నుంచి దూరమైన హిట్ మ్యాన్ వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. 3 ఫార్మాట్లకు 3 కెప్టెన్లను కొనసాగించడం బీసీసీఐ ఆలోచనల్లో లేనట్టు స్పష్టమవుతుంది. రోహిత్ శర్మ ప్రస్తుత వయసు 37 సంవత్సరాలు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ ఆడటం దాదాపుగా ఖాయమైంది. ఫిట్నెస్ లో హిట్ మ్యాన్ కు సమస్యలు ఉన్నాయి. ఇటీవల ఐపీఎల్ లో సైతం రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. దీంతో పాటు ఇప్పటి నుంచే గిల్ కు కెప్టెన్ గా అవకాశాలు ఇస్తే 2027 వరల్డ్ కప్ లోపు అనుభవాన్ని సంపాదించుకుంటాడనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం.